లండన్లో చదువుకొని అక్కడే వైద్యం నేర్చుకొని ఎంతో మందిని సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి ఇవాళ మన ఊరికి వచ్చారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఇప్పుడు డాక్టర్ నవీన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ కూడా పర్టికులర్లీ డాక్టర్ సంజయ్ వచ్చినందుకు కూడా. సో ఐ థింక్ మీలాంటి వాళ్ళు రావడం వల్ల అవేర్నెస్ ఇంకా పెద్దగా పెరుగుతుందని కోరుకుంటున్నాను. సో ఈ లివర్ గురించి ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు దీనికి ముఖ్యం ఎందుకంటే చాలామందికి ఇందాక మనిషితో చెప్పినట్టు గుండె గురించి చాలామంది తెలుసు, బ్రెయిన్ గురించి తెలుసు, కానీ తెలియని విషయాలు లివర్లో చాలా ఉన్నాయి. లివర్ అన్నిటికంటే పెద్ద మన బాడీలో ఉన్న పెద్ద అవయవం, అన్నిటికంటే లార్జెస్ట్ ఆర్గన్ అంటే పెద్ద అవయవం మన బాడీలో ఉంటుంది లివర్. ఓకే, బ్రెయిన్ హార్ట్ కంటే చాలా పెద్దది. ఓకే, ఇది 6 పైన పనులు చేస్తున్నాం. ఈ లివర్ పాడైనప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ కాలేయం 80% పైన పాడైన మీకు ఏమి సిమ్టమ్స్ కానీ ఈ ఉన్నాయి, అమ్మాయి పాడవుతున్నాను నన్ను పట్టించుకోండి అనేవి చెప్పదు. మీకు తెలిసేసరికి లివర్ కాలేయం పాడైపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి 80% పైన పాడైపోయి లివర్ కుళ్ళిపోయి దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ దగ్గరికి వస్తారు. అప్పటికి చాలా లేట్ అయిపోతుంది. సో అలా కాకుండా మనం ముందే దాన్ని గ్రహించి దాని గురించి అవగాహన తెలుసుకొని దాని గురించి మనం ముందే పరీక్షలు చేసుకొని దానికన్నా కాపాడుకుంటే మనం లివర్ మంచిగా పనిచేస్తున్నాం. లివర్ పాడైనప్పుడు ప్రతి ఆర్గన్ ఆఫ్ ది బాడీ అంటే కిడ్నీలు, బ్రెయిన్, హార్ట్ అన్ని డ్యామేజ్ అవుతాయి. అంటే లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ కెమికల్ ఫ్యాక్టరీ, మన బాడీలో పనిచేసే పెద్ద ఫ్యాక్టరీ. అది పాడైనప్పుడు మిగతా ఆర్గన్స్ అన్ని మిగతా అవయవాలన్నీ డ్యామేజ్ అవుతాయి. ఈ లివర్ ప్రాబ్లమ్స్ ప్రపంచంలో చాలా వేగంగా పెరుగుతున్నాయి ఈ మధ్య. ఎందుకు అంటే ఆల్కహాల్ మందు అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కువ ఆల్కహాల్ తాగుతున్నారు జనాలు. 40% పైన ప్రపంచంలో చాలా మంది ఆల్కహాల్ తాగుతున్నారు. ఆల్కహాల్లో లివర్ పాడడం అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు, కానీ ఎవరు ఆపట్లేదు. 2 వైరసెస్, హెపటైటిస్ బి అండ్ సి అనే వైరస్. ఈ వైరస్ మన బాడీలో కూర్చొని లివర్ని డ్యామేజ్ చేస్తుంటుంది. 10 మందిలో 8 మందికి వైరస్ ఉందని కూడా తెలియదు. అలా తిరుగుతూ ఉంటారు. ఎప్పుడో కారణాలు వస్తాయి, ఎప్పుడో పొట్టలో నీళ్ళు వస్తాయి, అప్పుడు వస్తారు డాక్టర్ దగ్గరికి. అప్పటికి ఆల్రెడీ లివర్ విడిపోయి ఉంటుంది. అదే కనుక ముందే మనం ఈ వైరస్ లేదని గ్రహిస్తే దానికి మంచి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి, రాకుండానికి టీకా మందులు. అలాగే ఒకవేళ ఉంటే దానికి ముందే అరగట్టే మంచి మంచి మందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు అవగాహన తెలుసుకొని డాక్టర్ దగ్గరికి చెక్ చేసుకుంటేనే తెలుస్తుంది వీటి గురించి. అలాగే ప్రపంచంలో 200 కోట్ల పైన మంది ఈ వైరస్ తోటి బాధపడుతున్నారు, కానీ వాళ్ళు తెలియదు. ఇందాక చెప్పినట్టు అంటే 10 మందిలో 8 మందికి వైరస్ కూడా తెలియదు, అలా తిరుగుతుంటారు. ఇదే కాకుండా ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే లివర్లో కొవ్వు చేరుకుంటుంది, ఫ్యాటీ లివర్ అంటాం. లివర్లో కొవ్వు బాగా చేరుకుంటుంది ఈ మధ్య. ఈ లివర్లో కొవ్వు చేరుకునేది పర్టికులర్లీ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి, మధుమేహం ఉన్న వాళ్ళకి, బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇంపార్టెంట్. ఓకే, లివర్ ఎవరికైనా పాడవుతుందో స్కారింగ్ సిరోసిస్ అంటాం మెడికల్ టర్మ్స్లో. అంటే లివర్ కులిపోయిన వాళ్ళకి క్యాన్సర్ వచ్చే లక్షణాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా పెరిగే క్యాన్సర్ ఈ రోజుల్లో ఈ పాయింట్ ఆఫ్ టైంలో అన్నిటికంటే వేగంగా పెరిగే క్యాన్సర్ లివర్ క్యాన్సర్. లివర్ క్యాన్సర్ వచ్చిన తర్వాత చాలామంది 6 నెలల నుంచి సంవత్సరం గడికి బతకరు. అంటే నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, లివర్ కాలేయ ప్రాబ్లమ్స్ బాగా పెరుగుతున్నాయి. దానికి కారణాలు ఇందాక చెప్పాను. అది మీకు సైలెంట్గా చనిపేస్తూ ఉంటుంది, మీకు తెలియదు. అలాగే లివర్ క్యాన్సర్లు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఒకవేళ లివర్ క్యాన్సర్ వస్తే చాలా మందికి తెలియదు. అంటే వచ్చిన వాళ్ళు 6 నెలలు సంవత్సరం గడికి బతకరు. అంటే మీకు అర్థమవుతుంది లివర్ ఎంత ఇంపార్టెంట్ అనేది, దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది. దీనివల్ల ఎలా అరికట్టుకోగలుగుతాం? సింపుల్. ఇప్పుడు మీరు చేసే బ్లడ్ టెస్ట్ హెపటైటిస్ బి, సి వైరస్ మనం చెక్ చేసుకొని, లేకపోతే కనుక అందరూ టీకాలు వేయించుకోండి. ఇప్పుడు టీకాలు వేయించుకున్న వాళ్ళందరూ టీకాలు వేయించుకోండి. మీకు రాకుండా, మనం కోవిడ్ రాకుండా ఇంజక్షన్ ఇచ్చుకున్నాం కదా, వ్యాక్సినేషన్స్, అట్లాగే హెపటైటిస్ బి రాకుండా టీకాలు ఉన్నాయి. ఆ టీకాలు వేయించుకోండి, వ్యాక్సినేషన్. అందరికీ మీకు రాకుండా మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. అలాగే
ఈ లివర్లో కొవ్వు చేరుకోవడానికి కారణం ఏంటి? సరైన తిండి తినక, ఎక్సర్సైజ్ లేక, నేను పని చేశాను, పొలం పని చేశాను, బాగా కష్టపడ్డాను, చాలా సరిపోయిన ఎక్సర్సైజ్ అంటే అది ఎక్సర్సైజ్ కాదు, సపరేట్గా స్పెసిఫిక్గా దానికి ఎక్సర్సైజ్ చేయాలి. ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో పని చేశాను, చాలా పనులు చేశాను ఇంట్లో, నాకు ఎక్సర్సైజ్ అంటే అది ఎక్సర్సైజ్ కాదు, సపరేట్గా ఎక్సర్సైజ్ చేయాలి, సరైన ఫుడ్ తినాలి, సరైన ఎక్సర్సైజ్ చేయాలి, అప్పుడే మనం లివర్ కాపాడుకోగలుగుతాం. ఓకే, అలాగే ఆల్కహాల్ కూడా, మందు కూడా లిమిటెడ్గా తాగాలి. ఐడియాగా తాగకుంటే మంచిది, తాగినా చాలా లిమిటెడ్గా తాగాలి, రికమెండెడ్ లిమిట్స్లోనే, సో దట్ మీకు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాం. అంటే ఇవన్నీ కూడా మీ చేతిలో ఉన్న ప్రాబ్లం అని, ఇవన్నిటికీ సొల్యూషన్స్ ఎవరి చేతిలో ఉన్నాయి? మీ చేతిలో ఉంది. మీకు ఎందుకు చేయాలి? మీ ఆరోగ్యం కోసం. మా దగ్గర రాకుండా మీరు ఉండాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఏది పాటించాలి, అంతేనా కదా? అది మీ చేతిలో ఉన్న పని. సో ఇప్పుడు నవీన్ గారు చెప్పారు లివర్ గురించి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దాని కాంప్లికేషన్స్ ఏంటి, లివర్ క్యాన్సర్ ఏంటి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. సో దాని గురించి మీరు అందరూ అవగాహన పెంచుకొని, ముఖ్యంగా లిక్కర్ అనేది మన లివర్కు ఒక పాయిజన్ లాంటిది. సో లిక్కర్ను, చీప్ లిక్కర్ను, ఈవెన్ వైట్ తాడి కానీ దీన్ని అవాయిడ్ చేస్తే ఈ లివర్ యొక్క ప్రాబ్లమ్స్ చాలా వరకు అరికట్టచ్చు. మరి మన ఫుడ్ కూడా అంటే కల్తీ నూనె, వాడిన నూనె మళ్ళీ వాడడం, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనము అరికట్టవచ్చు. అలాగే వాటర్ కూడా మనము ఇన్ఫెక్టెడ్ వాటర్ ఎక్కడెక్కడ వాటర్ తాగకుండా మంచిగా మనం అంటే ఈ ప్యూరిఫైడ్ వాటర్ కానీ బాటిల్ వాటర్ కానీ తాగితే ఈ లివర్ ప్రాబ్లం చాలా వరకు అరికట్టవచ్చు. సో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మనం తీసుకుంటే లివర్కు సంబంధించిన వ్యాధులను చాలా వరకు అరికట్టి మనం ఎంతో హెల్తీగా ఆరోగ్యకరంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. సో ఈ వైద్య శిబిరాన్ని మీకు లివర్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ యొక్క అవగాహన పెంచుకొని దీనికి మీరు అందరూ ఉపయోగించుకొని, సో లివర్ ఇతరులు కూడా దీని యొక్క ఈ ప్రాబ్లమ్స్ చెప్పి వారిని కూడా చైతన్యపరచండి. ఈ లిక్కర్ ఇలాంటి హ్యాబిట్స్, గుడ్గా ఇలాంటి హ్యాబిట్స్ మార్పించండి. సో ఈ వైద్య శిబిరానికి నన్ను ఆహ్వానించిన నిర్వాహకులకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. సంతోషం. హెల్త్ క్యాంపు చేయడం అంటే ఊళ్ళో అందరూ రోగాలతో ఉండాలి, వాళ్ళకే చూడాలని కాదు. హెల్త్ క్యాంప్ ఉద్దేశంలో అందరూ అనారోగ్యంగా ఉన్న వాళ్ళని చూడడం, అంతకుముందు ఉన్న వాళ్ళని చూడడం, అన్నిటికంటే ముఖ్యంగా ఈనాటి వేదిక ద్వారా డాక్టర్ నవీన్ గారు ఏదైతే అవగాహన కల్పించిందో అది మీ ద్వారా, ఈ మీడియా ద్వారా సమాజానికి వెళ్ళడం అనేది చాలా ముఖ్యమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే లివర్ డిసీజ్ వల్ల ఎంత బాధపడడం మన బాల్యం చూస్తూ వెళ్తారు, సగంలో మేరకు పట్టుకేసినంత పని. అట్లనే హెపటైటిస్ బి చూస్తే నేను కంటి డాక్టర్, పేద రక్త పరీక్షలు లేవు, కానీ అయినా ఈ మధ్యలో బాగుంటున్నాయి కదా అని చెప్పి ఈ పరీక్ష చేస్తే నిన్ననే మన పక్కన దూరం ఈమె హెపటైటిస్. ఇక ద్వారా ఏంటంటే అది అంటుకునే వ్యాధి కాదు, అంటించుకుంటారు లేదా అంటియాలి. ఎట్లా అంటిస్తారు? ఈ ఇంజక్షన్ ద్వారా, రక్తం ద్వారా వాడుతున్నాయి. సో ఎక్కడి నుంచి ఎక్కడికో కొద్ది ఇంజక్షన్ ద్వారా రక్తం ఎత్తిపోయేవాడు. మీరు కూడా వివిధ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొంచెం డిస్పోజబుల్ వాడిగా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేదా ఎక్కడో కొద్దిగా వడ్డించే వాళ్ళకి ఇచ్చేసరికి ఇబ్బంది. అందుకే వాళ్ళ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్, సి వ్యాక్సినేషన్ చేస్తారు. మేము కూడా డాక్టర్ అందరం తీసుకుంటాం. ఎందుకంటే నిన్న ఆపరేషన్ చేసిన ఇంతమంది చెప్పారు. పోయిన వాళ్ళని చదువు చేసిన ఆ సర్పంచ్ కూడా వచ్చింది కదా, అది చేసేటప్పుడు మేము అసలు మనం పెట్టుకుని చేయాలి. ఎక్కడ వాళ్ళకి ఇచ్చే సూర్యో బ్లేడో మాకు కలిగిందనుకో మాకు వ్యాక్సినేషన్ తీసుకుంటాం, కానీ ఇబ్బంది. మా అందరూ ఒకటి హెపటైటిస్ బి వచ్చింది. వచ్చిన తర్వాత లివర్ చిన్న వయసు సిరోసిస్ వచ్చి చనిపోయింది. అంటే హెపటైటిస్ బి రాగానే అవుతుందని కాదు, కొంతమంది మంచిగా ఉంటారు, అసలు తెలియని తెలియదు. ఇంతకుముందు వారు చెప్పినట్టు అసలు తెలియని తెలియదు. కాబట్టి ఈనాడు ఒక మంచి క్యాంపులో సమాజానికి తెలిసే విధంగా, అవగాహన వచ్చే విధంగా చెప్పారు. పాత్రికేయ మిత్రులు కొంచెం లేట్ వచ్చిన వారు కూడా మంచిగా కవర్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. మరి ఈనాడు ఏర్పాటు చేసే శిబిరాన్ని దరు గ్రామ ప్రజలు సద్వినియోగాన్ని కోరుతూ, మరి మా డాక్టర్ మన్విత ఇదే విధంగా
మంచి డాక్టర్గా ఉండి సేవా కార్యక్రమంలో నిరంతరం పాల్గొనాలని చెప్పి కూడా నేను మరొకసారి ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.